శ్రీమాత్రే నమః. ఈరోజు మరి దేవుడి మందిరం శుభ్రం చేసుకుని చక్కగా అన్నీ సర్దేశాను. ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ముందు వీడియోలో చెప్పాను, అది చూడండి, అప్పుడు ఇది అర్థమవుతుంది. చక్కగా అమావాస్యకి పౌర్ణమి వస్తుంది కదా, అమావాస్య తర్వాత అలా పౌర్ణమికి కానీ చక్కగా మందిరం కానీ పూజ గది కానీ పూజ చేసుకునే చోటు ఏదైనప్పటికీ ఆ రోజుల్లో శుభ్రపరచుకోవటం అనేది పూర్వం నుంచి ఉన్నదే, పెద్దలు చేసేదే. అదే నేను చెబుతున్నాను, అదే నేను చేస్తాను. నేను చేసేదే మీకు నేను చెబుతున్నాను. మరి ఏదో అలా చేయండి ఇలా చేయండి అని నాకు చెప్పడం రాదు, నాకు తెలిసింది చెప్పడం మాత్రమే వచ్చు. చక్కగా అవన్నీ తీసేసి కడిగేసి మరి కడిగేసి తుడిచేసుకుని ఎండి సామాన్లు, రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు పెట్టుకుని అలాగ అమ్మవారిని చక్కగా మరి తడిగుడ్డతో ఆవిడ ముఖం అంతా చక్కగా నీట్గా తుడిసి మళ్ళా యథావిధిగా బొట్లు పెట్టి అలా అలంకరించి కూర్చోబెట్టాను. మరి నాకు ఏదన్నా మనసుకి ప్రశాంతత కావాలి అంటే అమ్మ దగ్గరకు వచ్చి చెప్పుకుంటాను, అమ్మ దగ్గరే కన్నీళ్ళు పెట్టుకుంటాను. అమ్మ దగ్గరే అమ్మే. ఇప్పుడు మనుషులే అనుకోండి, మన రక్త బంధమే అనుకో, మన పేగు బంధమే అనుకోండి, చెప్పేమనుకోండి ఓకెట్టడం కూడా ఓకపెట్టరు. అలాగా అమ్మ బాధపడకో అనే ఒక మాట కూడా మనకి దొరకదు. అది అనుభవంతో చెప్పే మాటలు, బాధతో చెప్పే మాటలు. మీరు ఏదోలాగా అనుకోవద్దు, మీరే నా కుటుంబం అని మీకు నేను చెప్పుకుంటున్నాను. రేపు నేను లేకపోయినా ఈ వీడియోలో ఎందుకు మాట్లాడాను అనేది తప్పనిసరిగా మీకు అర్థమవుతుందండి. సరే, ఇప్పుడు ఇలా అలంకరించుకున్నాం కదా, ఈవిడి మట్టి విగ్రహం. ఈ మట్టి విగ్రహం నేను ఒక 20 సంవత్సరాల పైనుండే, 10 సంవత్సరాలు, 20 అంటున్నాను ఏంటండి, నా పెళ్ళయి 40 సంవత్సరాలు, మరి 20-30 సంవత్సరాల లోపు నుంచి కూడా మట్టి విగ్రహాన్ని పూజించుకుంటున్నాను నేను. మరి అయితే పెద్ద విగ్రహం పెట్టుకోకూడదు అని అంటారు కదా పెద్దలు, గురువరీలు. మా పెద్దమ్మ కథలు చెప్పేవారు, పాటలు పాడేవారు, పొడవు కథలు కూడా చెప్పేవారు. తప్పు ఒప్పులు ఇలాగా చెయ్యకూడదు, అలా చెయ్యాలని నేర్పించేవారు. నా చిన్నతనంలోకి 90 ఏళ్ళు ఉంటాయేమో, కర్రేసుకుని నడిచేవారు. ఆవిడ చెప్పిన మాటలు అయ్యే నా చెవిలో ఇంకా మారుమోగుతూ ఉన్నాయి, అవే నా నోట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. ఆవిడ సాంగత్యం నాకు బాగా తెలుసు, ఆవిడ దగ్గర కూర్చుని విన్నదాన్ని అన్నమాట. అప్పుడు మట్టి విగ్రహం ఎంతైనా పెట్టుకోవచ్చు. షోకేసులో పెట్టుకున్నాం అనుకోండి బొమ్మ, మందిరంలో పెట్టుకుంటే అమ్మ. అది ఎవరికి అందరికీ తెలిసేనే అని నేను అనుకుంటున్నాను. నేను ఇలాగా అమ్మవారిని తెచ్చుకొని నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇలా పెట్టుకుని, అంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అలంకరించి విగ్రహాలు పెట్టి అదే బింది మీద పెట్టి అయ్యి చక్కగా చేస్తారు. అలా చేస్తూ ఉంటే ఎందుకు ఆవిడనే ఒక బొమ్మను కొనుక్కొని తెచ్చుకుని అమ్మగా పూజించుకుంటే సరిపోతుంది కదా అని నేనైతే అలా తెచ్చుకున్నప్పుడు ఆవిడకి చీర కట్టి వరలక్ష్మి వ్రతానికి పూజించడం అలాగ మొదలు పెట్టుకున్నాను నేను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మా పిల్లలకి 35 ఏళ్ళు దాటేసినాయి. అయితే అప్పుడు తెచ్చి పెట్టుకున్నాను కదా. మరి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మరి విగ్రహం కదా మట్టిది కదా, అనుకోకుండా ఏదన్నా చిన్న మొక్క పగిలినా ఏమన్నా ఇబ్బంది పెట్టింది అనుకోండి, తీసేసాను. ఇప్పటికి ఈవిడి 4వ విగ్రహం, నేను 3 విగ్రహాలు మార్చడం జరిగింది. మరి మా వారైతే నీళ్ళు వేసినప్పుడు బాగా జిమ్మెత్తే కింద ఉండే ఆవిడ పీఠం పగిలొచ్చింది. అప్పుడు బాల్చాలో నీళ్ళలో పెట్టేసి నిమగ్నం చేసి మొక్కలకి వేసేసాను. మరి ఫస్ట్ అయితే మాత్రం ఒక నీళ్లు ఉండే నూతిలో వేసేసాను. తర్వాత నుంచి నేను బాల్చాలో పెట్టి నిమగ్నం అయ్యాక మొక్కలకి వేసేస్తున్నాను. ఈవిడి 4వ ఈవిడి. అయితే ఈవిడిని అలా తెచ్చుకుని ఇలా అలంకరించుకుని పెట్టుకోవటం నాకు అలవాటు. వరలక్ష్మి వ్రతానికి కూడా ఈవిడికే చీర కట్టి చక్కగా నేను రెడీ చేసి పూజించుకుంటాను ఎప్పుడూను. నేను చేసుకోవటం అంటూ వస్తే మా వదిన గారు అయితే మా అత్తగారు మా ఆడపడుచు వదిన అవుతారు. మాకు ఆనవాయి లేదు అన్నారు. అయినా పెళ్ళవును కొత్తలోనే శనగలు పెట్టుకుని తాంబాళ్ళం పెట్టుకుని దండం పెట్టుకున్నాను. అప్పటికి 15 ఏళ్ళ అమ్మాయిని నేను. అయితే చేసుకున్నాను, ఎప్పుడు మానలేదు. తర్వాత ఘనంగా చేసుకోవటం అలవాటు పడింది, కానీ పూజ అనేది నార్మల్గా ఎప్పుడూ చేసుకున్నాను. అలా చేసుకుంటాం కదా. ఇప్పుడు రాగి కానీ ఇత్తడి కానీ పంచలోహాలవి కానీ ఇంతంత విగ్రహాలు ఇలా పూజా మందిరంలో పెట్టుకోకూడదు. మనకు కాదు, అది గుడికే పరిమితం, గుళ్ళోనే ఉండాలి, ఇంట్లో కాదు. ఇంట్లో చెయ్యాలి అంటే చాలా నియమనిష్టలు ఉంటాయి, చాలా సాంప్రదాయంగా పాటించవలసి ఉంటుంది. అందుకు అంతంత విగ్రహాలు పెట్టుకోకూడదు. మనం ఈ రాగి ఇత్తడి మరి రాతి పెట్టుకోవాలంటే మనం బొటకనేలు ఇలా 2 గునుపులకి
ఇలా 2 గునుపులకి మించి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదట అని పెద్దలు చెప్పారు. మరి తర్వాత ఈ కాలంలో కూడా గురువర్యులు అది చెబుతున్నారు. పెద్దలు చెప్పిన మాటలు అప్పుడు మాటలు ఇప్పుడు గురువర్యులు కూడా చెప్తున్నారు, వింటున్నాం కదా. నేను అలా అయితే ఇలా ఈశ్వరుణ్ణి చక్కగా చూశారు కదా, ఇంకో మరి అలానే చూశారు కదా నందీశ్వరుడు. మరి ఈశ్వరుడి మీద ఓం నమ శివాయ అని నీళ్ళు వేస్తుంటే ఇలాగా ఆ శంఖంలో పడతాయన్నమాట. ఇప్పుడు శంఖం పెట్టుకుంటే శంఖం మీద నీళ్ళు అనేది తప్పనిసరిగా వేయాలి. అదే ఉతకం. అలాగే గోమాత, అలాగే వెండి గంట, ఒక చిన్న బిందులో బియ్యం వేసి పెట్టుకుంటానండి. అలాగే విఘ్నేశ్వరుడు ఈ ప్లేటు అలా అలంకరించుకున్నాను కదా. ఇలాగ మళ్ళీ ఇది లెంత్ ఎక్కువైపోతుంది, 6 నిమిషాలు అయ్యేటప్పటికి ఆపేస్తాను. మరి అలాగా ఇవన్నీ కూడా చక్కగా కడిగి తుడిసి మళ్ళీ గంధం అద్ది కుంకుమ అద్ది బొట్లు పెట్టి కొత్తగా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇలాగా సర్దుకున్నాను. ఆ మూట గురించి ఏంటో చెబుతాను, కుబేరు కొంచెం గురించి చెబుతాను, అన్నపూర్ణ బుట్ట గురించి చెబుతాను, ఈ తులసి కోట ఇలా పెట్టుకుని ఎలా పూజించుకుంటానో చెబుతాను, ఈ రాగి ఏకాత్రిలో చేసుకునే విధానం ఏంటో కూడా నేను మళ్ళీ చెబుతాను. మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను. దీని వెనకాల ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి